నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో కొద్దిసేపు రసాబసాగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం జరిగింది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశం సజావుగా సాగుతున్న క్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ పెరక యాదయ్య తన వార్డులో ఉన్న సమస్యలను సమావేశానికి స్పష్టంగా బ్యానర్ను ప్రదర్శించారు. సమస్యలు పరిష్కరించాలని సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్పొరేటర్లు కార్పొరేటర్పై ఎదురుదాడికి దిగారు. దీంతో 15వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డి రమేష్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నామని అనడంతో రసాభాసాకు దారితీసింది. ఒక భాషలో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దూషణలు చేసుకున్నారు. 10 నిమిషాలు ఒక్కసారిగా సమావేశంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే కొంతమంది కార్పొరేటర్లు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం కార్పొరేటర్లు తమ వార్డులలో నెలకొన్న సమస్యలను సమావేశ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 83 కోట్లతో ఫిల్టర్ బెడ్కు శంకుస్థాపన చేయడం జరిగిందని, ఇది పూర్తయితే అన్ని డివిజన్లలో మంచినీటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. అలాగే డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కమిషనర్ శరత్ చంద్ర, కార్పొరేషన్ అధికారులు, 1వ డివిజన్ కార్పొరేటర్ ఆలకుంట్ల నాగరాజు, 2వ డివిజన్ కార్పొరేటర్ పెరిక యాదయ్య, 3వ డివిజన్ కార్పొరేటర్ మల్లీశ్వరి పేర్ల, 4వ డివిజన్ కార్పొరేటర్ రత్నగిరి తారకమ్మ, 5వ డివిజన్ కార్పొరేటర్ పున్న జ్ఞానేశ్వరి, 6వ డివిజన్ కార్పొరేటర్ కుందూరు దీపిక, 7వ డివిజన్ కార్పొరేటర్ మారగోని భవానీ, 8వ డివిజన్ కార్పొరేటర్ వజ్జా సంతోషిని, 9వ డివిజన్ కార్పొరేటర్ బాణావత్ దీప్లా, 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణరాజు, 11వ డివిజన్ కార్పొరేటర్ పాలకూరి సుమలత, 12వ డివిజన్ కార్పొరేటర్ మామిడి క్రాంతి కుమార్, 13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్ముల జానకి, 14వ డివిజన్ కార్పొరేటర్ బొజ్జ శంకరయ్య, 15వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డి రమేష్, 16వ డివిజన్ కార్పొరేటర్ పెరికె స్వాతి, 17వ డివిజన్ కార్పొరేటర్ మందాడి లిఖిత, 18వ డివిజన్ కార్పొరేటర్ ఆలకుంట్ల ఝాన్సీ రాణి, 19వ డివిజన్ కార్పొరేటర్ గోగుల గణేష్, 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ చంద్రబోస్, 21వ డివిజన్ కార్పొరేటర్ ఇబ్రహీం మహమ్మద్, 22వ డివిజన్ కార్పొరేటర్ అమీనా ఫర్హీన్, 23వ డివిజన్ కార్పొరేటర్ మెహబూబ్ అలీ, 24వ డివిజన్ కార్పొరేటర్ గోపగాని స్వాతి, 25వ డివిజన్ కార్పొరేటర్ వంగూరి నవ్యశ్రీ, 26వ డివిజన్ కార్పొరేటర్ గౌసియా బేగం, 27వ డివిజన్ కార్పొరేటర్ సట్టు రేవతి, 28వ డివిజన్ కార్పొరేటర్ గుండెబోయిన పుష్పలత, 29వ డివిజన్ కార్పొరేటర్ ఖాజా షమియాజుద్దీన్, 30వ డివిజన్ కార్పొరేటర్ మారగోని నవీన్ కుమార్, 31వ డివిజన్ కార్పొరేటర్ కౌసర్, 33వ డివిజన్ కార్పొరేటర్ రేగట్టె అండాలు, 34వ డివిజన్ కార్పొరేటర్ ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి, 35వ డివిజన్ కార్పొరేటర్ ఇటిక్యాల మంగమ్మ, 36వ డివిజన్ కార్పొరేటర్ గంట్ల అనంతరెడ్డి, 37వ డివిజన్ కార్పొరేటర్ రామగిరి అఖిల్, 38వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి వేదశ్రీ, 39వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాయి కుమార్, 40వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డుపల్లి లక్ష్మి, 41వ డివిజన్ కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, 42వ డివిజన్ కార్పొరేటర్ అల్లి నాగలక్ష్మి, 43వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ఖలీల్, 44వ డివిజన్ కార్పొరేటర్ ఇర్ఫాన్ అహ్మద్, 45వ డివిజన్ కార్పొరేటర్ అష్రాఫ్ అలీ మహమ్మద్, 46వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీయుద్దీన్, 47వ డివిజన్ కార్పొరేటర్ అబ్బగోని కవిత, 48వ డివిజన్ కార్పొరేటర్ యామ కవితారాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో సాధారణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం అనేది పలు అంశాలపైన 20 అంశాలను ఎజెండాలో పొందుపరిచాము. ఆ అంశాలపైన ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇచ్చి ఎలాంటి సమస్యలున్నా వాటిని నోట్ చేసుకొని త్వరలోనే వాటిని సాల్వ్ చేస్తానని వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. నిన్న మనం నల్గొండకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. మనకు ఫిల్టర్ వాటర్ బెడ్కి 83 కోట్లతోని ఫిల్టర్ వాటర్ బెడ్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది కంప్లీట్ అయితే మనకు నల్గొండలో ప్రతి ఇంటికి కూడా 24/7 వాటర్ రావడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ ఇప్పుడు వాటర్ సమస్య కూడా చాలా వస్తుంది. మనము ప్రతి ఒక్కరం కూడా వాటర్ని వేస్ట్ చేయకుండా ప్రతి డ్రాప్ని కూడా మనం యూజ్ చేసుకోవడానికి వేస్ట్ చేయకుండా వాటిని మనము యూజ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువైనప్పుడు ట్యాప్ని వెంటనే కట్ చేసుకోవడము, అలాగే ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని నల్గొండ పట్టణ ప్రజలకి 48 డివిజన్ల ప్రజలను కోరుకుంటున్నాను. త్వరలో నెక్స్ట్ జనరేషన్ కూడా వాటర్ సమస్య చాలా రావడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇంకుడు గుంతలు మన గవర్నమెంట్ ప్లేస్లో ఉన్న దగ్గర కూడా పెద్ద ఇంకుడు గుంతలను కూడా గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటిని అందరూ కూడా
యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎక్కడైనా మిషన్ పైన పైపులకు మనం ఎక్కడ ట్యాప్స్ తీయాలి. హైదరాబాద్ సిస్టమ్ లెక్క మీటర్స్ పెట్టాలి. డైరెక్ట్ కనెక్షన్ ఇళ్ళకి ఇచ్చేసిండు. నా వాళ్ళు కూడా నేను గత కౌన్సిల్లో కూడా డైరెక్ట్ ఒక 47 ఇళ్లకు సప్లై చేయకుండా డైరెక్ట్ లైన్ వేసిండు. ఒక్కొక్కరు ఇంటి మీద స్లాబ్ పైన ఉన్నట్టు ఆయన 15 నిమిషాలు వెళ్తుంది. కానీ మనం వాస్తవానికి 300 గంటలు వస్తుంది. మా వాడు 300 గంటలు 2 గంటల 27 నిమిషాలు అక్కడ వేస్ట్గా పోతుందని ఎన్నో లెక్కలు తెచ్చినాం. ఎవరు చేయలేదు. ఈ మధ్యలో మన ఈ గారు వచ్చేసి మన వేరే పైప్ లైన్ వేసి మనకు సక్సెస్ కాలేదు. ఎక్కడైనా మేము వాటర్ వృధా కావాలని అనుకుంటే మనకు సంబంధించిన ఆఫీసర్స్ ప్రతి వార్డులో మీరు కూడా తిరిగి మీరు ఒకసారి ఇళ్ళలో మీరు చూడొచ్చు. అక్కడ తప్పేం లేదు. అన్ని కౌన్సిలర్గా చూసుకోవాలి, కార్పొరేటర్ చూసుకోవాలంటే కాదు. మీ బాధ్యత కూడా ఉంటుంది. మీరు కూడా మీ ఇళ్ళలో పోయి ఎక్కడ ట్యాప్ ఉన్నా నేను దాని మీద సహకరిస్తాను. ఎక్కడ ట్యాప్స్ పెట్టలేదు. వాళ్ళు డైరెక్ట్ పైపు 100 రూపాయలు తీసుకుంటూ ఆధార్ కార్డు తీసుకుంటూ పైప్ లైన్ వేసిండు. ఆ స్కీమ్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు దయచేసి ఇప్పుడున్న సిబ్బందిని ప్రతి ఇంటికి పోయి వాటర్ వేస్ట్ కావాలంటే మనం ట్యాప్ పెట్టాలి. అవసరం వస్తే మీటర్ పెట్టినా పర్వాలేదు. ఎందుకంటే కార్పొరేట్ అయిన కారణంగా మేము కూడా మీకు సహకరిస్తాము. పద్ధతి కొనసాగితే బాగుంటుందంటే ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద మాట్లాడతాం మేడం. ఒకరికి అంటే విషయం చెప్పడం కొంత ఇదిగా ఉండొచ్చు, కొంత ప్రొలం కావచ్చు, కొంత ఏదైనా కావచ్చు. ఎక్కడైనా మేము అసభ్య పద్యాలు వాడినా లేకుంటే ఇంకేదైనా లేని సమస్య ముందుకు పెట్టినా ఇది కౌన్సిల్ మేము కూడా ప్రజలతోనే ఎన్నిక ఇక్కడ దాకా అందరం 45 మంది సభ్యులం ఇక్కడ దాకా వచ్చినామంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో దాటుకొని ఇక్కడ దాకా వచ్చినాం. ఒకరి బలం ఎక్కువ ఉంది, ఒకరి బలం తక్కువ ఉందనే ఆలోచనతోనే బెదిరిస్తే ఇక్కడ భయపడేటోళ్ళు ఎవరు లేరు అనేది తమరికి చెప్తున్నాను. ఒకటి విషయం మేడం. రెండోది, గత 10 సంవత్సరాలకి వెళ్ళి అనే మాట ఇళ్ళంత సభ్యులు బలంగా అంటున్నారు. 10 సంవత్సరాలకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కౌన్సిల్ మాత్రం 2014 నుంచి 20 వరకు కాంగ్రెస్ ఉన్నది మేడం. తర్వాత 4 సంవత్సరాలు సైదైతే ఉన్న తర్వాత అవిశ్వాసంతో వెళ్ళిపోయినాడు. ఒక 4 సంవత్సరాలు మాత్రం ఉన్నది. ఈ 4 సంవత్సరాలలో పట్టణం ఏ విధంగా అయింది ఏందనేది ప్రజలు చూసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ సమస్యల్ని మేమేమన్నా అన్పార్లమెంట్ వాడినా లేకపోతే సమస్యలు అవును మేడం మాకు 5 నెలలు అవుతుంది అన్ని మిగతా వార్డులు అవుతుందని ఇబ్రహ్మ అంటున్నాడు డైరెక్ట్. మా వార్డులో కాదు మేడం, ఇంతవరకు 5 నెలలు అవుతుంది, నేను కొబ్బరికాయ కొట్టలేదు. రండి మీరు చూపియండి. మీరు మేరుగా మేడం కౌన్సిల్ సభ సాక్షి చెప్తున్నాను. నేను నా వార్డు నేను కొబ్బరికాయ కొట్టినట్టుంటే ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళిపోతారు. నేను ఏమంటున్నా అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాం తప్ప వేరే ఉద్దేశం ఎవరికి గెడ్జులు కక్షలు పెట్టుకుంటాం రాదు మేడం. ఇక్కడ ఎవరైనా ఈ 5 ఏళ్ళ ప్రజలకు ఏం చేస్తాం ఏందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మా తపన ఉంటుంది. పార్టీ వేరే కావచ్చు కానీ ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిచి వచ్చిన వాళ్ళం అందరం కూడా ఏదో చేయాలని తపన ఉంటుంది. ఆ తపన అర్థం చేసుకోవాలి తప్ప ఇక్కడ ఎవరేమి ఏది లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకటి సముద్రాన్ని ఇంటి గురించి మాట్లాడుతున్నాడు, ఒక డ్రైవర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు. ఒకే సమస్య గురించి ఓకే అది కాదట్లేదు. వెనకాల అంటే ఒక 10 ఏళ్ళ మీరు ఒకసారి మిగతా ఉంటారు అనుకోండి, అది సముద్రమయమైనది. ఇప్పుడు ఒక చిన్న వచ్చిన సముద్రం చేసిన పరిధిలో మన గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. ఏం చేస్తుంది? మొదటి నిద్ర పోతుంది. ఇప్పుడు నీళ్లు చెట్లు ఉంటేనే మేఘావృతమై వర్షాలు పడుతుంది మేడం. ఆ విధంగా లేకుండా మన టౌన్లో వాతావరణ పొల్యూషన్, బైకులు వెహికల్స్ పొల్యూషన్ అవుతుంది. దీని కారణంగానే ప్లాస్టిక్ కూడా విపరీతంగా మనకు సముద్రాలలోనే విపరీతంగా అయిపోతుంది. సముద్రంలో ప్రాణికోటికి కూడా నష్టం ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల వెళ్ళడం అనేది ఏర్పడదు. మీరు అనేది మనకు మన ముందు మన తెలంగాణ స్టేట్లో నల్గొండ నుంచే స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకొకటి, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు హరితవనం అనే ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేసి కొన్ని కోట్ల మొక్కలు నాటడం జరిగింది. మన గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఏడా కూడా చెట్లు పెట్టే పరిస్థితి ఏర్పడలేదు. దాని బడ్జెట్ కూడా కేటాయించడం లేదు. ఇప్పుడైనా ఈ సెషన్స్లో కొంతవరకు బడ్జెట్ కేటాయించి కొంతవరకు అని ఇప్పుడు స్వాపులు అనే చెట్లను వేసుకుంటా లక్ష కూడా ఇక్కడ వేస్తున్నారు. కానీ ఇక వేరే కాడ ఇళ్ళ మధ్య ఉన్న చెట్లనే కాకుండా మనకు రోడ్ల వెంబడి కూడా తర్వాత ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి మేడం. అక్కడ కూడా చెట్లు పెట్టాలని కార్పొరేటర్ అందరికీ ప్రొవైడ్ చేస్తారనుకుంటున్నాను దీని నుంచి. దాని తర్వాత ఇప్పుడు సార్ మెన్షన్ చేస్తారు, నేను చెప్దామనుకున్న పాయింట్ ఆల్రెడీ సార్ డిస్కస్ చేశారు, దుడిగా మిషన్ డిస్కస్ చేశారు. సార్ క్లారిటీ ఇచ్చారు, ఒక 1 వీక్లో మేము పెడుతున్నాం ఎమర్జెన్సీ ఫండ్స్ అని. ఇక్కడ కొన్ని వాట్స్లో అంశాలు 14, 16, 17, 18 అందులో డివిజన్స్ 27, 14, 15, 36 అని మెన్షన్ చేస్తూ 10th డివిజన్ అని మెన్షన్ చేస్తూ
కొన్ని వార్డ్స్లోనే కొంచెం ఫండ్స్ పెట్టి 2.5 lakhs 3 lakhs అట్లా పెట్టిరు అన్నిటికీ. అన్ని వార్డ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లా ఎమర్జెన్సీ ఫండ్స్ పెట్టేసుకోవడం అట్లా కరెక్ట్ కాదు. అన్ని వార్డ్స్లో సమానంగా వర్క్ జరగాలనేది అన్ని వార్డ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు ఆ రిప్రజెంటేషన్ కూడా మీకు ఇచ్చింది. అన్ని వార్డ్స్కి జరుగుతున్నాయి సార్ చెప్పారు, ఖచ్చితంగా అది జరుగుతుందని అనుకుంటున్నాము. నెక్స్ట్ కౌన్సిల్ వరకు కూడా ఆ సమస్య మనకు తీరుతుందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు కార్పొరేషన్ అయినాక ఎక్స్పెక్టేషన్ జనాలకు ఎక్కువగా ఉంది, ప్రజలకు ఎక్కువగా ఉంది. ఆ మినిట్ మనం దేనికి రాసుకుంటాం, ఆ సమస్య తీరుతుందా లేదా, సమస్య ఉన్నదే కదా మనం రాసుకునేది. నెక్స్ట్ కౌన్సిల్ వరకైనా ఆ సమస్య మనం తీరేటట్టు చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే మనం చిన్న సమస్యలు మనం పెడుతున్నాము, ఏవైతే ఇంపార్టెంట్ ఉన్న సమస్యలు. ఇంకొక విషయం ఏంటంటే మనకు ట్రాక్టర్ల విషయంలో మనకు డ్రైవర్స్గా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు, డైరెక్ట్ డ్రైవర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఒక 40 మంది కావచ్చు. కానీ ఇక్కడ వెహికల్స్ 100 ఎబో ఉంది. మరి వేరే వాళ్ళతో మనం డ్రైవింగ్ చేయిస్తూ ఉన్నాం. మరి చేయించడం వల్ల వాళ్ళు కరెక్ట్ డ్రైవింగ్ చేస్తున్నారా, పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేస్తున్నారా, దానివల్ల రిపేర్స్ వస్తున్నాయి, ఎక్కువ డీజిల్ కాలుతా ఉన్నది. మరి వాళ్ళకు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇంట్లో పోయి కూర్చుంటే మళ్ళీ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ ఇస్తూ ఉన్నాం మనము. మరి వాటి బదులు మనం డైరెక్ట్ డ్రైవర్స్ రిక్రూట్మెంట్ వారి ద్వారా ఇక్కడ అందరికీ తెలిసి అందరూ కూడా ఒప్పుకుంటారు, ఇక్కడ ఉన్న ఆపరేటర్స్ అందరూ కూడా ఒప్పుకుంటారు. కాబట్టి డైరెక్ట్ డ్రైవర్స్ రిక్రూట్ చేసుకున్నాం. దీనివల్ల వేస్టేజ్ ఎక్కువైతున్నది, పని కావట్లేదు. తర్వాత డ్రైవర్గా కాకుండా మనం పెట్టుకోవడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది అసలు. ఎప్పుడు రిపేర్స్ అవుతున్నాయి, దానికి వేస్ట్ అవుతున్నది. మనం దాని మీద శ్రద్ధ పెట్టాలి. 40 మంది డ్రైవర్లే మనకి చూడండి ఎంతమంది డ్రైవర్లు డైరెక్ట్ డ్రైవర్స్ వస్తాం మనకి. దాని మీద శ్రద్ధ పెట్టండి సార్. అంటే పెట్టుకొని 20 సంవత్సరాల కంటే రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చాం. మరి ఇప్పుడు 20 కోట్ల నిధులతోనే ఆ దేవస్థానం అభివృద్ధి చేస్తామనడం చాలా శుభపరిణామం. ఎందుకంటే దాన్ని మత కోణంగా చూడాల్సిన అవసరం లేదు. అది ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. అది ఒక మన తెలంగాణకే అదొక తలమానికము, మన భారతదేశానికే తలమానికం. కాబట్టి అట్లాంటి అడుగులు వేస్తున్నందుకు చాలా సంతోషం. కానీ ఒక చిన్న సూచన దీంట్లో ఏంటంటే, ఆ సరౌండింగ్ ఏదైతే టెంపుల్ స్ట్రక్చర్ ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయి, స్ట్రక్చర్ టచ్ అయి ఉన్నాయి. 1956 కాసరా పహానీ ప్రకారం 16 ఎకరాల భూమి నౌకరీ ఇనాం, చౌతా ఇనాం అని చూపిస్తాము. కాబట్టి ఈరోజు కౌన్సిల్లో ఖచ్చితంగా దాని మీద ఇప్పుడు కాకుండా వచ్చే కౌన్సిల్లోనైనా ఒక తీర్మానం చేసి గౌరవ కలెక్టర్ గారి ద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టించి ఆ రైతులకు నష్టపరిహారం కట్టిస్తారా, లేకపోతే భూములు ఇస్తారా, అట్లాంటిది ఏదైనా చేసి డెవలప్మెంట్ పోతే ఈ నిధుల నుంచి కొన్ని నిధులు భూములకు కూడా కేటాయించి సరౌండింగ్ ల్యాండ్స్ తీసుకున్నట్లయితే అది యునెస్కో గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని వార్డులలో వర్క్ నడుస్తున్నాయండి. అదేవిధంగా ఇంకొంచెం త్వరగా పనిచేయడం చూడాలని కోరనది. రెండవది, మా కమిషనర్ గారు ఇంతకుముందు నల్గొండ మున్సిపాలిటీ ఉన్నప్పుడు పురపాలక సంఘంలో ఉన్నప్పుడు కమిషనర్ చేశారు. తర్వాత 19 మీద మళ్ళీ ఇక్కడికి నల్గొండ నగరపాలక సంస్థ అయిన తర్వాత కూడా తిరిగి ఇక్కడికి వచ్చి కమిషనర్గా బాధ్యతలు తీసుకొని వారి సేవలు అందించడం జరిగింది. రేపు వారు రిటైర్మెంట్ అయిన సందర్భంగా వారికి ధన్యవాదాలు అండి. వారి చేసిన ఇంకా సుఖ సంతోషాలు గడపాలని కోరుకుంటున్నాం అండి. రెండో విషయం అండి, మా కార్పొరేటర్ గారు చెప్పినట్టు ట్యాప్ కనెక్షన్స్, భగీరథ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వలేదు చెప్తున్నారు. కనెక్షన్స్ ఇచ్చారు, కొన్ని వాటిలో మన వాళ్ళు అయితే చాలా మంది ఇచ్చారు. కాకపోతే దాంట్లో నల్లా ఇచ్చలేదు అంటున్నాము. అప్పటి నాకు తెలిసిన విషయం ఏంటంటే, మన కార్పొరేటర్లు అప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్లు కావాలని నల్లా పెడితే మన ఇబ్బంది ఏంటో చేసినట్టు నేనే అప్పుడు కొన్ని చోట్ల అందరూ నేనే కాదు అందరూ చేశారు. అది అధికారుల తప్పుగా కూడా మన తప్పుగా భావించడం కరెక్ట్. అది అప్పుడు మనం ఇంకా అంటే ఈ ఎల్లిన వస్తుంది, వర్షాలు పడవు, నీటి సమస్య వస్తుందని ఎవరు అనుకోలేదు. కాకపోతే జనాలకి ఏమైందంటే ఒక అలవాటు అయిపోయింది, నల్ల పట్టుకుని బయట పడతారు, ట్యాంకు లేని కాబట్టి మీద కడుపుకుంటూ కూర్చుంటారు, ఇల్లు కడుపుకుంటూ కూర్చుంటారు. అయితే అది చేయడం వల్ల మనకు చాలా వాటర్ ప్రాబ్లం వస్తుందండి. రాబోయేది ఎల్లినో చాలా భయంకరమైన ఎల్లినో అని చెప్తున్నారు. అయితే అది వస్తే మాత్రం మనకు నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికైనా జనాలు కొంచెం మనం అవగాహన తీసుకొచ్చి నీటిని మంచి నీటిని సద్వినియోగం పరచుకోవాలని చెప్పేసి. అంటే కోతుని కొట్టబోయి లాస్ట్ టైం ఒక ముసలాడి కిందాడి నడుమినింది, అంత ఎక్కువగా ఉంది కోతుల సమస్య. దాన్ని ఎలాగైనా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. వాటర్ సమస్య కూడా ఉంది మా వార్డులో. ఆల్రెడీ రైనీ సీజన్ స్టార్ట్ అయింది, అయినా కూడా వాటర్ సమస్య మా వార్డులో ఉంది. ఇందాక కార్పొరేటర్ శంకరయ్య గారు చెప్పినట్లు ఆ
ట్యాప్స్ సిస్టమ్ ఏదో పెడితే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు కూడా. ఎలా అంటే అవసరం స్టార్టింగ్ ఫస్ట్ తిప్పిన వాళ్ళకి లెవెల్ డౌన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వాటర్ వస్తున్నాయి. వాళ్ళు యూజ్ చేసుకునే దానికి అట్లీస్ట్ ఒక కర్రలో ఏదో పెట్టకుండా అలాగే వదిలేస్తున్నారు. వాటర్ మొత్తం వేస్ట్ అయిపోతున్నాయి. లాస్ట్లో ఉన్న వాళ్ళకి వాటర్ రావట్లేదు. సో ట్యాప్ సిస్టమ్ అనేది పెడితే చాలా బాగుంటుంది. అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటారు, లేనప్పుడు ఆఫ్ చేస్తారు. అలా దీని ద్వారా కొంతవరకు వాటర్ సమస్య తగ్గుతుంది. ఒక బోర్ కూడా అవసరం ఉంది మా వార్డులో, అది కూడా వేయించాలని కోరుకుంటున్నాను. అలాగే మా వార్డులో ఆర్పీ లేదు. గత 2 సంవత్సరాల నుంచి ఆర్పీ లేదు. తనకి హెల్త్ ఇష్యూ ఉండి రిజైన్ చేసింది. ఇప్పుడు చేస్తా అంటుంది కానీ తీసుకోవట్లేదు. ఆర్పీ లేదు. ఖచ్చితంగా మా వార్డులో ఆర్పీని పెట్టాల్సిందిగా కోరుతున్నాను. దీని ద్వారా ఆర్పీ లేకపోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి ప్రజల వరకు వెళ్ళట్లేదు. మొన్న కూడా 99 డేస్ ప్రోగ్రాంలో భాగంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసిరు. కానీ ఆర్పీ లేకపోవడం వల్ల ఎవ్వరు గ్యాదర్ అవ్వలేదు. ప్రోగ్రామ్ కూడా ఏం అరేంజ్ చేయలేకపోయాం. నుంచి ప్రతి ఒక్క వార్డుల సీసీ రోడ్లు మనం జరుగుతుంది. అన్నీ కూడా రాబోయే 5-6 నెలల్లో కూడా అన్ని వాటిలో సీసీ రోడ్, మట్టి రోడ్డు లేకుండా ప్రతి ఒక్క వార్డుకి సీసీ రోడ్లు వేపిస్తారు. 2వ వార్డులో కూడా ఖచ్చితంగా సీసీ రోడ్లు పడతాయి. అన్న తొందరపడ అన్ని వార్డులు మీ వార్డులో కూడా త్వరగా పడతాయి ఖచ్చితంగా. మీ వార్డుల 2వ వార్డులో పాటలు గతంలో పానగల వర్షం వస్తే మా కార్పొరేట్ డ్యాన్స్ చెప్పినట్టు ఒక సముద్రం లెక్క ఫ్లైఓవర్ దగ్గర మొత్తం నిండిపోయింది. ఒక 10 రోజుల దాకా వాహనాలు పోకపోయింది. ఇప్పుడు మా మంత్రి గారు చొరవ చేసుకుని అక్కడ ఓడ ఇచ్చిన తర్వాత గతంలో వారానికి ఒకసారి యాక్సిడెంట్ ఎవరో చనిపోయేది. అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఒక 5 సంవత్సరాలు మా మంత్రి గారి 3 సంవత్సరాలు ఒక యాక్సిడెంట్ కానీ నీళ్ళు వెళ్ళిపోలే. పానగల దగ్గర రోడ్లు వేయాలంటారు. రోడ్లు వేస్తేనేమో స్పీడ్ బ్రేక్ రెడీ ఉంటుంది. డ్రైన్ లేదంటారు. డ్రైన్ తీస్తేనే డ్రైన్ కూపాల డ్రైన్ లేకపోతే కొట్టుపాటి పెడపాలి మీరే అంటారు. మీరే రోడ్లు ఏమంటారు, మీరే స్పీడ్ బ్రేకర్లు ఏమంటారు. అన్ని అంశం నెంబర్ 14 కూడా 27 వార్డు కొట్టుబడ్డది. ఇప్పుడు 7వ వార్డు కార్పొరేటర్ అన్నట్టు 27 వార్డు కొన్ని వార్డు చేస్తారు, కొన్ని అన్ని వార్డు చేస్తారు. 27 వార్డు అది బీజేపీ వార్డులో వర్క్ చేసి ఇక్కడ 36 వార్డు అది కూడా వేరే మా పార్టీ కాకపోవచ్చు కానీ మా మేడం మా మేయర్ గారికి పార్టీలు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఏ వార్డుల సమస్య ఉంటే ఆ వార్డు ఖచ్చితంగా సమస్యలు తీరుస్తారు. బడ్జెట్ లేకున్నా మన మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం విషయంలో కానీ అన్ని విషయాల్లో అన్ని సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించే మంచి మేయర్ గారు, కమిషనర్ గారికి వారిద్దరూ కలిసి పట్టణాన్ని అభివృద్ధి పరచడానికి ఆర్గనైజేషన్ కృషి చేసినందుకు కమిషనర్ గారు పదవి విరమణ పొందుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు సేవలు చాలా మంచిగా మన నల్గొండ పట్టణానికి ఉపయోగపడ్డాయి. ఇంకా మేయర్ గారు కూడా ఈ 10 లక్షల ఫండ్ పెట్టి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఉన్నాయి వర్క్ ఏదో కార్పొరేటర్ ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ నెలనైనా ఆ టెండర్ కంప్లీట్ చేసేటట్టు కృషి చేయాలని కోరుకుంటున్నాం. మాన్యంచల్లిలో ఇంతవరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు స్టార్ట్ కూడా అవ్వలేదు. దాదాపు అన్ని డివిజన్లలో స్టార్ట్ అయ్యి పనులు ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. ఇంతవరకు డ్రైనేజీ పనులు స్టార్ట్ చేయలేదు. తొందరగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు స్టార్ట్ చేయాలని కోరుతున్నాను మేడం. అలాగే మాన్యంచల్లిలో సీసీ రోడ్లు సరిగా లేవు మేడం. చిన్న గల్లీలు అవి, పెద్ద రోడ్లు వేయాల్సిన అవసరం లేదు. సీసీ రోడ్లు చిన్న గల్లీలు తొందరగా వేసి వాటి పనులు కూడా తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నాను. అలాగే గత కౌన్సిల్లో చెప్పినట్టు వీధి దీపాల సమస్య మాన్యంచల్లిలో చాలా విపరీతంగా ఉంది మేడం. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, బయటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు. వీధి దీపాలు కూడా తొందరగా అరేంజ్ చేయాలని కోరుతున్నాను. మంచి సాగర్ నీళ్ళు రావట్లేదు. పైప్ లైన్ సరి చేసి సాగర్ నీళ్ళ సమస్య చూడగలుగుతాం. కేసీఆర్ నేను ఎస్సీ/బీసీ వార్డులలో ఎస్సీ/బీసీ కాలనీలో సీసీ రోడ్లు లేవు మేడం. వేయించాలి మేడం. అమెరికాలో నరసింహారెడ్డి కాలనీలో సీసీ రోడ్లు లేవు మేడం. సీసీ రోడ్లు ఇవ్వాల్సిందిగా ఇంటి ముందు వర్షం వస్తే ఇంటి ముందు మొత్తం రైతులు బయటకు వెళ్ళడానికి నుంచి కాబట్టి సీసీ రోడ్లు లేవు. ఇప్పటికి వచ్చి చూడలేము మేడం. దాని ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. వ్యవసాయ పనులు కూలీలు రోడ్లు ప్రాబ్లం అవుతున్నాయి. కొన్ని చాలా ప్రజలు ఇబ్బంది పడుతుంది మేడం. మీరు ఒకసారి చూసి వచ్చి మా వాటర్ చూస్తే కనుక ఎక్కడ ఉన్నా కానీ పిల్లలు స్కూల్ పోయే రోడ్లు మెయిన్ రోడ్లు అన్ని పోయి ఎక్కడికక్కడ డ్రైనేజ్ 3 మెయిన్ వాల్స్ వేయకుండా వదిలిపెట్టేసారు. అందులో పిల్లలు పడిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని నా వాటికి ఒకసారి చూస్తారా. చాలా సార్ కాంట్రాక్టర్లకు ఫోన్ చేస్తే వస్తున్నాం చేస్తున్నాం అంటారు. 4 రోజులు 5 రోజులు రాని రాదు మేడం. అదొకటి మెయిన్ ప్రాబ్లం ఉంది.
దాని తర్వాత మేడం కరెంటు స్తంభాల గురించి చెప్పిన, పోయినసారి కౌన్సిలర్ చెప్పిన, ఇప్పుడు చెప్పిన, ఒకసారి ఒక్క పోల్ కూడా వేయలేదు ఆ వాటిలో. కరెంట్ లైట్లు కూడా వేయలేదు. సీసీ రోడ్ల కోసిన సీసీ రోడ్ల మట్టి వేయలేదు. ఆ మట్టి లేక వెహికల్ కింద పడి పిల్లలు బండ్లు కింద పడుతున్నాయి. దాంట్లో సాగర్ రోడ్డుకి మెడికల్ కాలేజ్ దగ్గర స్పీడ్ బ్రేకర్ లేవని చెప్పిన 2 టైమ్స్ చెప్పిన, అదే రోజు వారానికి 2-3 యాక్సిడెంట్లు అవుతున్నాయి. నడ్డివాడిని కూడా రోడ్డుకి సీసీ రోడ్ అంటే ఎలా శాంక్షన్ చేయరు. కనీసం వర్షం వస్తుంది కాబట్టి ఇప్పుడు మట్టి రోడ్ అయినా మట్టి అయినా పోయించినా ప్రజలకు కొంచెం సేవ్ ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. ఇంకోటి ఏంటంటే 45 వాటర్ ఉన్నాయి. ఈ 45 వాటర్ కూడా ఎవరి మీద కూడా ఎవరి వివక్షత లేదు. మొన్న 10 లక్షల రూపాయలు జగన్ ఫండ్ పెట్టుకున్నాం. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి పిఏ వాళ్ళకి పెట్టలే కదా, ప్రతి ఒక్కరు పెట్టుకున్నాం. కాబట్టి ఏంటంటే అందరు సమానంగా వెళ్తుంది. మా కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్న కార్పొరేటర్లు ఏ విధంగా వస్తుందో ప్రతిపక్షంలో ఉన్న కూడా అట్నే వస్తుంది. ఇంకోటి మీరు ఇందాక 3 ఏళ్ళు అంటున్నారు కదా, గతంలో ఉన్నప్పుడు ఏంటంటే మన 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ సభ్యుడే ఉండే గవర్నమెంట్ అని మనది ఉన్నది. కాబట్టి అది ఎందుకు జరగలేదు నాకు లేదు కాబట్టి దాన్ని కూడా కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకున్నాను. ఎవరైనా కూడా వ్యక్తిగతంగా ట్యూషన్లకు వెళ్లకుండా సభను మనం ఇతర వాళ్ళకి ఆదర్శంగా ఉండే విధంగా ప్రవర్తిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వర్షాకాలం కాబట్టి మొత్తం మాటలంతా రోడ్డు మీద పోతుంది మేడం. మీరు చూస్తే కమిషనర్ సార్ ఖచ్చితంగా డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయాలి మేడం. ఈరోజు మేము కూడా వస్తుంటే ఆ సమస్యను దాటుకొని వచ్చాం మేడం. చాలా ఇబ్బందిగా ఉంది. ఖచ్చితంగా డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయాలి. అలాగే ఇలా డ్రైనేజీ కట్టింది మేడం ఊళ్ళో, కానీ పక్కన మొరను పోయించలేదు. అలా వర్షం నీళ్ళు మొత్తం నిలువ ఉంది. బాగా దోమలు ఎక్కువ వస్తున్నాయి. ఖచ్చితంగా మొరం పోయించాలని కోరుతున్నాను మేడం. మాది 11వ డివిజన్, చాలా పెద్ద డివిజన్ మేడం. మాకు డ్రైనేజ్ సమస్య చాలా పెద్ద ఉంది మేడం. కొంచెం పెద్దగానే వర్షాకాలం కదా, రోడ్లు కూడా చాలా గుంతలుగా ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య కొంచెం తీర్చి రోడ్లు వేయించుకోవాలని కోరుచున్నాం మేడం.